ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనాల వరకు ధ్యానించుకుందాం. తిమోతి వచ్చిన యెడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలననే అతడు ప్రభు పనిచేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురుచూచుచున్నాను. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతని చాలా బతిమలుకొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమునో మనస్సు లేదు. వీలైనప్పుడు వచ్చును. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు అనేకమైన విషయాల్లో హెచ్చరిక చేస్తూ ముఖ్యంగా తిమోతి గురించి ఇక్కడ వివరంగా వ్రాస్తా ఉన్నారు. తిమోతి అనేకసార్లు ఆయా సంఘాలు దర్శించినప్పుడు తనకు కొంచెం భయము. ఎందుకంటే దేవుని సేవలో ఒక బలమైన సాధనయే, కానీ లోపల తను ఒక గ్రీసు దేశస్థుని కుమారుడు అని యూదులు తన గురించి పలికే మాటల గురించి ఆయన చాలాసార్లు బాధపడుతూ భయపడుతూ ఉంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతి గనుక మీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్భయుడుగా మీ దగ్గర ఉండాలి. అలా చూసుకోండి. నన్ను ఎంతగా మీరు చూస్తున్నారో నా వల్లనే అతడు కూడాను ప్రభు పని చాలా అద్భుతంగా చేస్తున్నాడు. నన్ను భావించి మీరు ఆయనకి సహకరించండి. తనని ఎవరు విమర్శించనివ్వకండి. తిమోతి ఒక యవనస్తుడు, దేవుని పరిశుద్ధ పరిచర్యలో అద్భుతమైన ఆధిక్యత కలిగినటువంటి బిడ్డ. దేవుని యొక్క పని అపోస్తలుడు పౌలు ఎలా చేస్తున్నాడో తిమోతి కూడా ఆ విధంగానే పని చేయగలుగుతున్నాడు. సామర్థ్యవంతమైన బోధకుడు, సామర్థ్యవంతమైన నాయకుడు, అనేకులకు ఆధ్యాత్మికంగా నడిపించే విషయంలో సరైనటువంటి ఒక పనిముట్టుగా జీవిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విషయంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గనుక ఎవడైనా అతనికి తృణీకరింపవద్దు. ఎవ్వరు కూడా అతనికి పొరపాటున ఏ విషయంలో తృణీకరించకండి. ఆయన నాలాంటి వాడు, నాలాగే సేవ చేస్తున్నాడు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపండి. అతను నా దగ్గరికి రావాలని ఆశ ఉంది. కాబట్టి కొరింథీ సంఘమా, ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా మీ మధ్య సేవ చేసి సమాధానంగా తిరిగి నా దగ్గరికి రావాలి. అతను ఒక్కడే కాదు, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను. కొంతమంది సహోదరులు తనతో పాటు వెంట పెట్టుకుని ఆయన రాబోతున్నాడు. కనుక వాళ్ళందరికీ ఆతిథ్యం విషయంలో కానీ, మర్యాద విషయంలో కానీ, ప్రభు పరిచయ విషయంలో కానీ, ఈ రోజుల్లో సంఘాలు ఎలాంటి స్థితి అంటే
ఒక పెద్ద సేవకుడి గురించి కనుక వారు అనుకుంటే ఆ సేవకుడికే గౌరవిస్తారు తప్ప ఆయన పేరిట వచ్చిన చిన్న చిన్న సేవకులు అని చెప్పి దూషించి వారిని చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అపోస్తలుడు పౌలు ఆ విషయంలో ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అలా మీరు చూడడానికి వీల్లేదు. నేను ఎలా సేవ చేస్తున్నానో అతను కూడా అలాంటి సేవ చేస్తున్నాడు కనుక అతని విషయంలో మీరు తనతో పాటు వచ్చే సహోదరులతో అతన్ని చాలా గౌరవంగా చూడాలి. అదే సమయంలో సహోదరుడు అపోలోను కూడా గూర్చి కూడా మీకు తెలవాలి. ఎందుకంటే అతడు సహోదరులతో కూడా మీదకు వెళ్ళవలనని అతనికి నేను చాలా బతిమాలుకొంటిని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు, వీలైనప్పుడు వస్తానన్నాడు. పౌలు అపోలో వీరు దేవునికి సేవలో జతపనివారు. అపోలో కూడా అనేక ప్రాంతంలో ఒక అద్భుతమైన పరిచర్య చేసినటువంటి దైవజనుడు. తను రావడానికి కూడా ఇష్టపడుతున్నాడు, కానీ తిమోతితో కాదు. కొద్ది రోజులు పోయిన తర్వాత తను రాబోతున్నాడు, అది గుర్తుంచుకోండి అని చెప్తూ సంఘానికి అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యమైన 4-5 విషయాల్లో వారికి హెచ్చరిక చేశాడు. ఆ 5 విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా సంఘము మెలకుగా ఉండాలి. అనేక మంది సేవకులు రావచ్చు, అనేకమైన కార్యములు జరగవచ్చు, కానీ సంఘమా మీరు మీ యొక్క సంఘానికి మాత్రమే అంకిత భావంతో ఉండాలి. ఎవరు కొత్తగా వచ్చిన వెంటనే ఆయన వాక్యం బాగుంది, ఆయన బాగున్నాడు అని చెప్పి తన వెంట పోవడం, మీరు మెలకుత కోల్పోయిన వాళ్ళు అవుతారు. అందుకే దేవుని సేవలో ఎంతమంది వచ్చి సేవ చేసి వెళ్ళినా, ఎంతమంది పాస్టర్లు పరిచర్యకు వచ్చినా మీ పాస్టర్ మీ పాస్టరే, మీ సంఘము మీ సంఘమే. ఆ సంఘంలో మీరు నిలకడగా ఉండాలి. అందుకే ఫస్ట్ మెలకుత కావాలి. ఓకే, రకరకాల బోధనాలు వింటున్నాం, రకరకాల విధమైనటువంటి వర్తమానం వింటున్నాం. కాబట్టి ఆ విషయాలన్నిట్లో మనము చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. అపవాది సాతానుడు ఎవరి మనసు ఏ విధంగా కృంగదీయాలనుకుంటున్నాడో మనకు తెలియదు. ఆధ్యాత్మిక విషయంలో మెలకుగా ఉండాలి. సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెతుకు తిరుగుతూ ఉన్నాడు. కనుక మనం మెలకుగా ఉండాలని అపోస్తలుడు పేతురు కూడా తెలియజేస్తున్నాడు. సో క్రైస్తవ విశ్వాస జీవితానికి మెలకుగా ఉండడం అనేది మొట్టమొదటిగా చాలా ప్రధానమైనటువంటి విషయం. రెండోదిగా విశ్వాసమందు నిలకడగా ఉండడం. మనం ఏ ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మామో, ఏ విశ్వాసము ద్వారా ఈరోజు ఒకటై ఉన్నామో ఆ విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. అందులో మనం పడిపోకూడదు, కృంగిపోకూడదు. విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలాసార్లు వాక్యాన్ని విడిచిపెట్టి చాలామంది తిరుగుతూ ఉంటారు. వాక్యం ఒకలా ఉంటే మన బ్రతుకు మరొకలా ఉంటుంది. విశ్వాసమందు స్థిరంగా ఉండము. విశ్వాసమందు స్థిరంగా ఉండకపోతే దేవుని ద్వారా ఏది కూడా మనం అనుభవించలేము, ఏది కూడా పొందుకోలేము. కనుక విశ్వాసమందు నిలకడగా ఉండడం. మూడోదిగా పౌరుషం గలవారై ఉండాలి. మన ఏ విషయంలో ఈ లోకంలో మనము దిగజారిపోయిన వారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలం. మన దేవుడు పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. కనుక తన బిడ్డలైన మనం కూడా పౌరుషంగా ఉండాలి. ఏ విషయంలో మనం పౌరుషంగా ఉండాలో ప్రార్థనపూర్వకంగా మనల్ని మనం జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పౌరుషత్వం విషయంలో, పౌరుషం విషయంలో దిగజారిపోకూడదు. అలాగే నాలుగోదిగా బలవంతుడై ఉండుడి. మనం మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం బలవంతులుగా ఉండడం అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మనం బలవంతులుగా ఉన్నప్పుడు సాతానుడు మనను ఓడించలేడు. అపోస్తలుడు పౌలు ఎఫెసీ కూడా రాస్తూ అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రభువును బట్టి మీరు బలవంతులై ఉండుడి అని, ప్రభు ఆత్మను బట్టి బలవంతులై ఉండుడి అని. అనేక చోట్ల క్రైస్తవ విశ్వాస జీవితం బలహీనమైపోతే కృంగిపోతాం. కనుక అపోస్తలుడు పౌలు సంఘానికి మీరు బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి అని ఎందుకు పలుమార్లు చెప్తా ఉన్నాడు అంటే, మనం బలవంతుడిగా ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని మనం అధిగమించగలుగుతాం.
ధైర్యంగా గెలవగలుగుతాం. అలాగే ఆ 5వదిగా, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 5వ మాట చాలా ఇంపార్టెంట్ విషయం. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేమ లేకుండా ఎన్ని మనం చేసినా శూన్యం మన జీవితం. మన జీవితంలో అవన్నీ చేయటం ద్వారా ప్రేమ ఒక్కటే లేకపోతే మనం వృధా అయిపోతాం. పౌలు భక్తుడు ఇదే కొరింథీ పత్రికలో తను 13వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ లేకపోతే వ్యర్థమే. భాషలో మాట్లాడినా, ఏమండి, మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎంత ప్రార్థించినా, ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే అన్నీ కూడాను వ్యర్థమే. ఈ వచనాల్లో కూడా అంటున్నాడు, మీరు ఎలాంటి కార్యాలు చేస్తున్నా, మీరు చేయు కార్యములన్నీ కూడాను ప్రేమతోనే చేయుడి. సంఘానికి ఈరోజు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడలు ఈరోజు మనము దేవుని దగ్గర ఉండాల్సిన విధానము, మన దగ్గరికి వచ్చే సేవకులకు మనం ప్రేమించే విధానము, ఆతిథ్యం చేసే విధానము, మన తోటి విశ్వాసులతో ఉండే విధానము, పేదవుల పట్ల మనం చూపించేటటువంటి ఆ యొక్క ప్రేమించే విధానము, సహకరించే విధానం సమస్తము ప్రేమతోనే చేయాలి. ప్రేమ లోపించిపోయి ఎన్ని చేసినా సరే అది దేవుని దృష్టికి లెక్కకు తక్కువగానే ఉంటుంది. సో దేవుని దృష్టిలో సమస్తమును కౌంటబుల్గా అవ్వాలి అనుకుంటే మనం చేసే ప్రతి పనులు, ప్రతి కార్యములు ప్రేమతో చేయగలిగినప్పుడే మనం దీవించబడతాం. ఈ పరిశుద్ధ ఆదివారము దేవుని సంధిలోనికి వచ్చిన మనము, దేవుని మాటలు వినడానికి వెళుతున్న మనలో ప్రేమ కలిగి మన సంఘంలో ఉన్న అందరితో ప్రేమగా ఉండి, ఎవరి పట్ల ఎలాంటి ద్వేషభావాలు లేకుండా ప్రేమ కలిగిన వారే జీవించి ఆ మహోన్నత దేవునికి మహిమకరంగా మనమందరూ కూడా సమర్పణ కలిగి జీవించగలిగితే అది మనకెంతో మేలు. కనుక రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు విన్నాం ప్రభువా. మీ యొక్క వాక్యమును బట్టి మాకు దీవించండి, మీ స్వరాన్ని బట్టి మాకు ఆశీర్వదించండి ప్రభువా. మేము మెలకుగా ఉండాలని ప్రభువా, నేను మేము విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రభువా, మేము పౌరుషం గలవారై ఉండాలని, బలవంతులై ఉండాలని, ప్రేమతో సమస్తం చేయాలని మాకు హెచ్చరించిన మా ప్రభువా, ఈ మాటలన్నీ మా జీవితంలో మేము కలిగి ఉండి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.